పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి అలాంటి ఈ చికెన్‌ని సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు ఇంట్లో ఉండేలాగా యమ్మీగా వేడి వేడి అన్నంలోకి రెడీ చేసుకొని తింటే అసలు నోట్లోంచి మాట రాదు ఫస్టు. మొత్తం తిన్న తర్వాతే మాట్లాడతారేమో గానీ నాన్ స్టాప్‌గా అది మొత్తం అయ్యే వరకు తింటూనే ఉంటారనమాట. అంత టేస్టీగా అంత బావుంటదనమాట. కొలతలతో సరిగ్గా సింపుల్‌గా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలక్కాయలు తీసుకొని మర్చిపోకండి లో ఫ్లేమ్‌లో ఉండాలి. అస్సలు మీడియం ఫ్లేమ్ కానీ, హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇంకంతే అండి. దీన్ని ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదనమాట. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దానితో పాటు ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఇంకా ఫ్రెష్ చికెన్ అయితే తీసుకోవాలి. నేనైతే 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి మసాజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని మామూలు ప్యాన్ అయినా పర్లేదు, నాన్ స్టిక్ ప్యాన్‌లో ఈ చికెన్ అయితే వెయ్యాలి. ఈ చికెన్ వేసేటప్పుడు 1 డ్రాప్ కూడా ఆయిల్ కానీ, వాటర్ కానీ వెయ్యక్కర్లేదు. ఓన్లీ చికెన్ వేస్తే సరిపోతుంది. మూత పెట్టేసేయండి ఒక 10 మినిట్స్. మనకి ఇందులోకి ఏమేం కావాలంటే ఒక కప్పు కరివేపాకు, సాల్ట్, హాఫ్ కప్పు కారం, అలాగే నిమ్మరసం 5 నిమ్మకాయలు కావాలి. అలాగే మనం ఫైన్ పౌడర్‌గా చేసుకున్నాం కదా మసాలా పౌడర్, అంతే అండి. ఇంక దీనికి ఏమీ అవసరం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఏమన్నా అడుగంటుతుందేమో అని చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా వాటర్ ఎలా వచ్చాయో. ఇలా అయితే ఈ చికెన్‌లోంచే మనకి వాటర్ లైట్‌గా ఆయిల్ అయితే వస్తది. మనం 1 డ్రాప్ కూడా చుక్క కూడా ఆయిల్ కానీ, నీళ్లు కానీ వెయ్యక్కర్లేదు. వాటిలో వాటర్ వల్లే అది బాయిల్ అయ్యి చక్కగా ఉడుకుతుందనమాట. అంతే ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హై ఫ్లేము, లో ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్‌లోనే ఈ చికెన్ అనేది మనకి చక్కగా ఉడికించుకోవాలి. ఒకసారి ఇప్పుడు చూడండి వాటర్ అనేది పోయి ఇట్లా అయితే చికెన్ చక్కగా బాయిల్ అయిపోయిందనమాట. మనం వాటర్‌లో ఉడికించినట్టే ఇలా ఉడికిపోతుంది. మనం ఇంకా కష్టపడవసరం లేదు. ఇట్లా వాటర్ 1 డ్రాప్ కూడా లేకుండా ఇట్లా చికెన్ అయితే ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 250 ml వరకు నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్‌కి 250 ml ఆయిల్ సరిపోతుంది. దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే వేసుకోవాలి. మీరు కళాయితో అలా గుమ్మరించకండి, మీద పడిద్ది. బజ్జీలు వేసేంత వేడి ఆయిల్ అంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా చికెన్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఏమీ మాడిపోదు, ఏమీ కాదు. కొంచెం డీప్‌గా డ్రై అంటే కొంచెం ముక్కంతా కొంచెం గట్టిగా అవ్వాలి. మీరు మరీ మెత్తగా ఉంచుకుంటే చికెన్ అనేది నిలవ ఉండదు. మ్యాక్సిమం ఎవరైనా 1 మంత్ 2 మంత్స్‌లోపు తినేస్తారు. అంతవరకైనా ఉండాలంటే మనం చికెన్‌ని ఇలా చక్కగా కొంచెం క్రిస్పీగా చూడండి ఏ కలర్‌లో ఉందో కొంచెం ఆరెంజ్ కలర్‌లో అలా అయితే సరిపోతుంది. మరీ గట్టిగా చేసినా కూడా నీకు పికిల్‌లోకి మరీ ఇంకా గట్టిగా ఉంటది. నువ్వు పీస్ కూడా కొరికితే అట్లా రావాలి పీస్‌లాగా, అలా కూడా రాదు. సో ఇట్లా మీడియంలాగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్‌లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయకండి. జస్ట్ దాంట్లో ఉన్న తేమ పోతే సరిపోతుంది. ఇలా గోల్డెన్ షేప్‌లోకి వచ్చిన తర్వాత ఇందులో మీకు ఇష్టమైతే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటది. నేనైతే కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ అయితే సాల్ట్, ఒక కప్ అయితే కారం వేసుకోవాలి. కారం ఒక కప్ అయితే హాఫ్ కప్పు మాత్రం సాల్ట్ వేసుకోవాలి. 2 ఈక్వల్‌గా వేయకూడదు. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా అయితే మొత్తం ఇందులో వేసేయాలి. కొంచెం కూడా ఉంచుకోకూడదండి. మొత్తం వేసేయాలి. చాలా బావుంటది టేస్ట్ అనేది. మీరు ఏమి కంగారు పడొద్దు స్పైస్ ఎక్కువ అవుతదేమో అని చెప్పి. ఆ కంగారు పడాల్సిన అవసరమే లేదు. మనం ఎంత కావాలో అంతే క్వాంటిటీ తీసుకొని మరీ మనం ఫైన్ పౌడర్ చేసుకున్నాం కాబట్టి భయపడక్కర్లేదు. మొత్తం వేసేయండి. ఇంకా లాస్ట్‌గా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా ఈ ఆయిల్‌లో అయితే మనం కలిపేసుకోవాలి. ఇట్లా చక్కగా గరిటె పెట్టి గుచ్చి పీసులన్నీ విడిపోయేలా కాకుండా ఇలా పైన ఆ మసాలా అంతా ముక్కలకి చక్కగా పట్టేలాగా పైనే అలా కలుపుకుంటూ ఇట్లా కలపండి నీట్‌గా. కలిపిన తర్వాత కొంచెం చికెన్ అనేది కొంచెం కూల్ అవుతుంది కదా. కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులోకి మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేసి ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మసాలా, ఆ కారం అవి పట్టేలాగా ఊరికే పైన అట్లా మెల్లగా కలపండి. పీసులుగా అయిపోయేలాగా అయితే వద్దు. మసాలా అంతా ఈ పీసులకి అలాగే వెల్లుల్లిపాయలకి పట్టేలాగా జస్ట్ ఊరికే అలా పైన అట్లా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మసాలా అంతా ఈవెన్‌గా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించేసి
తీసేయండి. కొంచెం కూల్ అయిన తర్వాత ఇలాంటి కంటైనర్‌లోకి గాజు బాక్స్‌లోకైనా తీసుకోవచ్చు, ప్లాస్టిక్ బాక్స్‌లోకైనా తీసుకోవచ్చు. అది నిల్వ ఉండడానికి 3 డేసే కాబట్టి మనం ఏ బాక్స్‌లోకైనా తీసుకోవచ్చు. స్టీల్ బాక్స్‌లోకి మాత్రం వద్దండి. గాజు బాక్స్‌లోకి, ప్లాస్టిక్ బాక్స్‌లోకి అయితే తీసుకోండి. ఈ చికెన్ అనేది కొంచెం వేడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా నిమ్మరసం అయితే వేసుకోండి. ఒక 5, 6 నిమ్మరసాన్ని మనం ఇందులోకి వేసుకొని పైన అలాగా స్మూత్‌గా కలుపుకుంటూ మొత్తం ఈవెన్‌గా నిమ్మరసం అంతా ఈవెన్‌గా మొత్తం కలిసేలాగా లైట్‌గా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకంతే అండి. కంగారు పడకుండా మూత పెట్టి ఒక 3 డేస్ వరకైతే మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇప్పుడు తింటే మాత్రం దీని టేస్ట్ అస్సలు అర్థం కాదు. 3 డేస్ తర్వాత తింటే అసలు చేసింది మీరేనా అని అవాక్కవుతారు. చాలా అంటే చాలా బాగుంటది. అంతగా తినాలనిపిస్తే ఈ మిగిలిన కళాయిలో అన్నం వేసుకొని తినండి. ఇంక మీకు హెడేక్‌గా కానీ ఏమన్నా ఉంటే ఇలా కాఫీ చేసుకొని అయితే తాగండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.